హాయ్ వెల్కమ్ టు భువికా స్టడీస్. చాలా రోజుల తర్వాత ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. ఈ రోజు వచ్చేసి ఫస్ట్ వీడియో వచ్చేసి మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఇంపార్టెంట్ నోటీస్ ద్వారా మనకి వీడియో అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి మీకు వీడియోస్ అనేది రెగ్యులర్గా రావడం జరుగుతుంది. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అయినా మీకు వీడియో అనేది ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు వీడియో వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ నోటీస్ అంటే ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటి అంటే అప్లోడింగ్ ప్రాపర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ సిగ్నేచర్స్ గురించి అన్నమాట. ఓకే, చాలామంది అప్లికేషన్ స్క్రీనింగ్ చేసినప్పుడు వాళ్ళు అప్డేట్ చేసిన ఫోటోగ్రాఫ్స్ ఒక సైజ్ అనేది క్లియర్గా లేవు, అలాగే సిగ్నేచర్స్ కూడా క్లియర్గా లేవంట. సో వాళ్ళందరి కోసం మరొక్కసారి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది ఛాన్స్ ఇవ్వడం జరుగుతోంది. సో అది ఎప్పుడు ఇస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. సో క్లియర్ కట్గా. సో ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ తరఫు నుంచి ఈరోజు ఒక ఇంపార్టెంట్ నోటీస్ రావడం జరిగింది. అటెన్షన్ టు ద అప్లికెంట్స్ ఆఫ్ CN02/2024 టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అలాగే వేరియస్ కేటగిరీస్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అనమాట. సో దేనికి సంబంధించి అప్లోడింగ్ ప్రాపర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ సిగ్నేచర్. నేను ఇంతకుముందు చెప్పిన విధంగానే అనమాట. సో చాలా మంది ఫొటోస్ అనేది క్లియర్గా వాళ్ళు అప్డేట్ చేయలేదు. సో వాళ్ళ కోసం రైల్వే అనేది ఇంకొక ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతోంది. సో అదేంటి అంటే మీ ఫోటో అండ్ సిగ్నేచర్స్ని మరలా ఇంకొకసారి మీరు అప్డేట్ చేసుకోమని చెప్తుంది. ఎవరైతే క్లియర్గా లేరో సో వాళ్ళ అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ అవుతాయన్నమాట. సో అలా కాకుండా ఉండడం కోసం మరొక్కసారి ఈ ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మందికి ఇప్పటికే ఈమెయిల్ అండ్ SMS ద్వారా అప్లికెంట్స్కి మెసేజెస్ అనేది రావడం జరిగింది. ఓకే, సో అప్లికెంట్స్ వచ్చేసి ఎక్కడ లాగిన్ అవ్వాలంట. సో ఇక్కడ మీకు ఇక్కడ బ్లూ మార్క్లో కనపడుతుంది కదా, www.rrbpply.gov.in. సో ఇందులో మీరు లాగిన్ అయిన తర్వాత సో మీ అప్లోడ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ సిగ్నేచర్స్ అనేది అప్లోడ్ చేయాలా. సో ఆ లింక్ అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంట, 3rd June 2024 నుంచి 7th June 2024 అనమాట. వీళ్ళు మనకు అప్రాక్సిమేట్లీ 3rd, 4th, 5th, 6th, 7th అంటే టోటల్గా 5 days అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 7th నైట్ ఎగ్జాక్ట్ 12 o'clockకి మీకు ఈ వెబ్సైట్ అనేది ఆఫ్ అయిపోవడం జరుగుతుంది. సో బీ అలర్ట్. సో ఇప్పటికే ఎవరికైనా మెసేజెస్ ఉంటే సో ప్లీజ్ 3వ తారీఖుకి యాక్టివ్గా ఉండండి. లింక్ యాక్టివేట్ అయిన వెంటనే సో మీ ఫోటోగ్రాఫ్స్ అలాగే మీ సిగ్నేచర్స్ని అప్డేట్ చేయండి. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇప్పటి నుంచి మన ఛానల్లో వీడియోస్ అనేది రావడం జరుగుతున్నాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.